ఈ ఊరి పేరు సారంగపూర్. ఒకప్పుడు చాలా వైభోగంగా కలకలలాడుతూ ఉండేది ఈ ఊరు. ఏమయ్యిందో కానీ చాలా కాలంగా ఈ ఊరు ఇలా శిథిలమైపోయింది. ఇప్పుడు ఈ సారంగపూర్లో ఎవ్వరూ లేరు. ఒక క్రూరమైన దెయ్యం తప్ప. సరిగ్గా సారంగపూర్ దాటి 2 మైళ్ళ దూరం వస్తే ఒక దారి కనిపిస్తుంది. అది దెయ్యాల దారి. ఆ దెయ్యాల దారికి 2 మైళ్ళ దూరంలో మదిర అనే ఊరు. చుట్టూ దట్టమైన కొండలతో మదిరలోకి రావాలన్నా బయటకు వెళ్లాలన్నా ఆ దెయ్యాల దారి ఒక్కటే మార్గం. పగలంతా బాగానే ఉన్నా రాత్రుళ్ళు మాత్రం ఆ దెయ్యాల దారిలో వెళ్లడం ప్రమాదం. ఎందుకంటే ఆ దెయ్యాల దారి కొన్ని వందల దెయ్యాలకి ఆవాసం. కాదు అని చీకటి పడ్డాక ఆ దెయ్యాల దారిలో వెళ్తే చావు ఖాయం. ఇదిలా ఉండగా అక్కడ మదిరలో గ్రామ పెద్ద శంభూనాథ్ ఇంట్లో హడావిడిగా ఉంది. ఊర్లో అందరూ శంభూనాథ్ ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పి వెళ్తున్నారు. గ్రామ పెద్దగారు, మీ మనవరాలి ఓణీ ఫంక్షన్ ఇంత ఘనంగా చేస్తున్నారంటే ఇంక పెళ్లి ఇంకెంత ఘనంగా చేస్తారో. అందరూ పొగుడుతున్నా కూడా శంభూనాథ్కి ఆనందం లేదు. మొహమంతా విచారంగా ఉంది. అది గమనించిన కొడుకు రాజేంద్ర వచ్చి, ఏంటి నాన్నగారు ఏదో బాధపడుతున్నారు? పల్లవికి త్వరలో పెళ్లి చేయాలి. మన ఊరి ఆచారం ప్రకారం సారంగపూర్ శ్మశానంకి పల్లవిని ఒక్కరితోనే పంపించాలి. అది తలుచుకుంటేనే బాధ. భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. భయపడకండి నాన్నగారు, మన పూర్వీకులు పెట్టిన ఈ ఆచారాన్ని కాదు అనే ధైర్యం మనకి లేదు. ఆడపిల్ల తొండ్రులకి ఈ క్షోభ తప్పదు. అయినా పల్లవి పెళ్లికి ఇంకా చాలా సమయం ఉంది కదా. నా మనవరాలు పల్లవి నా దేవుడే కాపాడాలి. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు ఎవడో దొంగ నగల మూటతో పారిపోతూ తెలియక ఆ దారివైపు వచ్చి, ఈటెళ్ళాలి? సారంగపూరా? మదిరా. ఈ సారంగపూర్ బోర్డుపై ఏదో రాసుందే. హెచ్చరిక, శిథిలపడ్డ ఈ ఊర్లో అడుగు పెట్టడం ప్రమాదం. దెయ్యం చేతిలో చస్తారు, జాగ్రత్త. అమ్మో, దెయ్యమా? ఎందుకొచ్చింది? ఈ మదిరాలోకి వెళ్ళి దోక్కుందాం అని దెయ్యాల దారిలో అడుగు పెట్టాడు. చీకటి పడుతుంది. ఒక్కడే భయంగా నడుస్తూ వెళ్తున్నాడు. దూరంగా ఏవో జంతువులు కూతలు తప్ప ఏమీ వినిపించడం లేదు. అడుగడుగుకి తన సిక్కంలో బంగారు కాసుల చప్పుడు గల్లు గల్లుమని వినిపిస్తున్నాయి. ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవు? వెనుక దెయ్యం వస్తున్న సంగతి తెలియక ఓ ప్రియా, ఆ చీకట్లో నడుస్తున్నాడు. ఒక్కసారి నన్ను చూడవు? ఒక్కసారిగా విచిత్ర శిల్పాలు ఒక్కొక్కటి ప్రత్యక్షమవుతున్నాయి. వాటిని చూసి భయంతో వణికిపోతున్నాడు. ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవు? ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవు? ఇంతలో ఇంకో దెయ్యం, ఒంటికాలు దెయ్యం ప్రత్యక్షమయ్యింది. ఒంటికాలు దెయ్యాన్ని చూడగానే ఆ 2 దెయ్యాలు మాయమైపోయాయి. బబ్రూకా భూమ్ ఫట్ బబ్రూకా హామ్ ఫట్. అలా అనగానే కాలికి ఉన్న కర్ర సాగుతూ వచ్చి దొంగ నోటిలో దూరిపోయింది. నేను ఉండగా ఈ ఊరిలోకి వెళ్ళడమా? అసంభవం. ఆ ఊరిలో అందరి ప్రాణాలు నావే. మరుసటి రోజు మదిర ఊరిలో అందరూ ఆ దెయ్యాల దారిలో చెట్టు దగ్గరికి చేరుకుని ఆ చచ్చిన దొంగని కిందకి దింపి, పాపమీడెవడో మన ఊరి సంగతి తెలియక ఇటు వచ్చి తెచ్చాడు.
బయట ఊరి వాళ్ళ కోసమే కదా దెయ్యాల దారిలో మొదట్లో బోర్డు కూడా పెట్టించాం. అది వీడు చూసుండడు. ఎందుకైనా మంచిది ఆ బోర్డు ఉందో లేదో మనలో ఇద్దరు వెళ్ళి చూసిరండి. ఈ విషయం నేను నాన్నగారికి చెప్తా అని ఆ చచ్చిన వాడిని ఊరిలోకి తీసుకువెళ్లి శ్మశానంలో దహన సంస్కారాలు అవి చేయించి జరిగింది మొత్తం తండ్రికి చెప్పాడు. బోర్డుని చూడ్డానికి వెళ్లిన వాళ్ళకి బోర్డు కింద పడి ఉండడం చూసి దానిని మళ్లీ నిల్చోబెట్టి, ప్రమాదం, ఈ దారి దెయ్యాల దారి, చీకటి పడ్డాకి ఈ దారిలో వెళ్ళకండి, చస్తారు. పాపం ఇది చూసుంటే ఈడి దారిలో చచ్చేవాడు కాదు. వాడికి దెయ్యాల దారిలో చావాలని రాసిపెట్టి ఉంది, లేకపోతే ఎప్పుడూ పడిపోని బోర్డు నిన్ననే పడిపోవడం ఏంటి? అవునవును, పద పద పోదాం, చీకటి పడేలా ఉంది. వాళ్ళిద్దరూ ఊర్లోకి వచ్చి బోర్డు పడిపోయిన సంగతి గ్రామ పెద్దకి చెప్పి వెళ్లిపోయారు. కొన్ని సంవత్సరాలు గడిచాక ఒక అమావాస్య రోజు సంధ్య అనే ఒక అమ్మాయి చేతిలో మట్టి కుండతో గ్రామ పెద్ద దగ్గరకు వచ్చి, అయ్యా, నా పెళ్లికి వరుణ్ణి ఇంట్లో వాళ్ళు నిశ్చయించారు. మా తాతగారి సమాధికి వెళ్లి ఆమోద కలశం నిండా సమాధి మన్ను తీసుకురావాలి. అందుకు ముందు గ్రామ పెద్దగా మీ అంగీకారం తీసుకోమని మా నాన్న పంపించారు. నాకిష్టం లేకపోయినా తప్పదు కదా తల్లి, వెళ్ళు. జాగ్రత్త సంధ్య, వెనక్కి చూడకుండా వచ్చాయి. నీ కాలి అడుగులే కాదు, కనీసం నీ చెమట చుక్క కూడా ఆ మట్టిపై పడకూడదు. నిన్న దేవుడే రక్షించాలి తల్లి, వెళ్ళు. మిట్ట మధ్యాహ్నం పెళ్లి కాని కన్నెపిల్ల చేతిలో ఆమోద కలశం పట్టుకుని నడుముకి తాటికమ్మ కట్టుకుని దెయ్యాల దారిలో వెళ్తుంది. అది చూసి ఒకడు, ఒరే నూకరాజు, ఏంట్రా ఇది విచిత్రంగా ఉందే? నడుముకి ఆ తాటికమ్మేంటి, చేతిలో కొండ ఏంటి? అయినా ఈ దెయ్యాల దారిలో ఒంటరిగా వెళ్ళడం ప్రమాదం అన్నావు కదా? చీకటి పడితేనే దెయ్యాల దారి ప్రమాదం రా కేశవా. ఆమెది మా పూర్వీకుల ఊరే. మా అందరి అసలు ఊరు సారంగపూర్ వెళ్తుందామె. నువ్వు మదీరాకి కొత్త కదా, అందుకే నీకు ఇవన్నీ తెలియవులే. సారంగపూరా? అది శిథిలమైన ఊరు, అందులో ఎవరు ఉండరన్నావు కదరా. అయినా ఆమె నడుముకి ఎందుకని తాటికమ్మ కట్టుకుంది? ఆమె నడిచేటప్పుడు మట్టిపై పడ్డ అడుగుల్ని ఆ తాటికమ్మ చిరిపేస్తుంది. ఆ సారంగపూర్లో ఎవ్వరూ ఉండరు, ఒక్క ఒంటికాలి దెయ్యం తప్ప. ఒంటికాలి దెయ్యమా? అనవసరంగా వచ్చారా బాబు మీ ఊరు, రేపే వెళ్ళిపోతా. దెయ్యాల దారి దాటుకుని సారంగపూర్లోకి అడుగుపెట్టింది ఆ కన్నెపిల్ల. మిట్ట మధ్యాహ్నం కూడా చీకటిగానే ఉంది సారంగపూర్లో. ఎండిపోయిన చెట్లపైన వికృతంగా అరుస్తున్నాయి రాబందులు. ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న చెప్పినవి గుర్తుకు వస్తున్నాయి. సారంగపూర్లోకి అడుగు పెట్టగానే నీకు ఒక పెద్ద ఇల్లు కనిపిస్తుంది. దానిపైన రంగా కుటీర్ అని రాసి ఉంటుంది. ఆ ఇంటికి ఉత్తరాన్ని నడుస్తూ వెళ్తే శ్మశానం వస్తుంది. 8వ వరుసలో 13వ సమాధి మీ తాతగారిది. దానిపైన మహేంద్ర ప్రభు అని రాసి ఉంటుంది. వాళ్ళ నాన్న చెప్పిన దిక్కుగా వెళ్లి భయపడుతూనే తాతగారి సమాధిని కనుక్కుని ఆ సమాధి తులసి కోటలో మట్టిని ఆమోద కలశం నిండా తీసుకుని బయలుదేరింది. తాతగారి సమాధిని చూడగానే ఏడుపు వచ్చి కంట్లో నుండి కన్నీళ్లు సమాధిపై పడ్డాయి. ఇంతలో ఎక్కడ్నుండో పెద్దగా భయంకరమైన నవ్వు. వెనక్కి చూడకుండా నడుచుకుంటూ వెళ్తుంది. వెనుక ఎవరో గుసగుసలు చెప్తున్నట్లు చెవిలో మంత్రాలు అరుస్తున్నారు. అయినా భయపడకుండా గబగబా నడుచుకుంటూ ఊర్లోకి వచ్చేసింది. అమ్మయ్యా, వచ్చేసావా తల్లి? ఆ దారిలో ఎక్కడా నీ కాలి గుర్తులు పడలేదు కదా? లేదు నాన్న, వాళ్ళ పూర్వీకులు ఆచారం ప్రకారం అబ్బాయి చేత అమ్మాయి తెచ్చిన ఆమోద కలశం సమాధి మన్నులో తులసి విత్తనాలు వేయించి అందులో అమ్మాయి చేత నీళ్లు పోయించి ఊరి మధ్యలో ఉండే మర్రి చెట్టు కొమ్మకి కడుతున్నారు. ఇదంతా చూస్తున్న కేశవ, ఇదేంట్రా నూకరాజు, ఆ కొండేంటి చెట్టుకెందుకు కడుతున్నారు? అది ఆమోద కలశం. సారంగపూర్ వాళ్ళ ఊరు ఆచారం ప్రకారం అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేద్దాం అనుకున్నాక అమ్మాయి ఒక్కరితే చనిపోయిన వాళ్ళ పూర్వీకుల సమాధి దగ్గరికి వెళ్లి సమాధిలో మన్ను కొండతో తీసుకురావాలి.
అబ్బాయి చేత్తో ఆ కుండలో తులసి విత్తనాలు వేయిస్తారు. అమ్మాయి నీళ్లు పోసి రావి చెట్టు కడితే 21 రోజుల్లో అందులో నుండి తులసి మొక్క మొలవాలి. అప్పుడే వాళ్ళ పెళ్లికి పూర్వీకులు ఆమోదం తెలిపినట్టు. విచిత్రంగా ఉంది ఈ ఆచారం. అయినా వీళ్ళు మీ ఊరు వాళ్ళు కాదా? కాదు, 20 సంవత్సరాల క్రితం సారంగపూర్లో వాళ్ళందరూ మా ఊరికి వలస వచ్చేశారు. మీ దిక్కుమాల ఊరికి దండవరా బాబు, నేను రేపే మా ఊరు వెళ్ళిపోతా. మరుసటి రోజు సంధ్య ఉన్నట్టుండి ముక్కులో నుండి రక్తం కారుతూ పడిపోయింది. వైద్యుడికి కూడా అంతు చిక్కలేదు. పక్క ఊరు నుండి ఒక మాంత్రికుడు వచ్చి చూసి ఆ నిమ్మకాయ నల్లగా మారిపోయింది. ఈమెకెవరో చేతబడి చేశారు. ఈమె కన్నీటి చుక్కలతో చేతబడి చేశారు. ఈమె బతకడం కష్టం. బతకాలి అంటే చేతబడి చేసిన వాడు చావాలి. ఆ చేతబడి పెట్టినవాడు ఎప్పుడో 10 సంవత్సరాల క్రితమే చనిపోయాడు. అసాధ్యం. చచ్చినవాడు చేతబడి చేశాడా? అసలు ఎవడు వాడు? సారంగపూర్లో ఉండే నాగేంద్ర, ఒంటికాలి దయ్యం. సంధ్య తండ్రి జరిగింది మొత్తం గ్రామ పెద్దకి చెప్పారు. అయ్యో, కన్నీటి చుక్కలతో చేతబడి చేశాడా? వాడికి మన ఊరిపై ఎందుకింత కక్ష? ఇంకా ఇలా ఎంతమంది చావాలి? దీనికి పరిష్కారం ఎక్కడుందో? కేశవ మదిరిలో విచిత్రమైన అలవాట్లు, దెయ్యం చేసే చేతబడి కోసం అంతా మంత్రాలవ్వకి చెప్పి, అవ్వా, ఆ మదిర ఊరు వాళ్ళకి నీ అవసరం చాలా ఉంది. దయచేసి వాళ్ళని కాపాడవ్వా. సరే అయితే నేను రేపే వెళ్తాను. అలా కేశవ చెప్పడంతో మంత్రాల అవ్వ మదిర బయలుదేరింది. చీకటి పడుతుంది అనగా దెయ్యాల దారి చేరుకుని బోర్డుపై రాసున్నది చదివి, ప్రమాదం, ఈ దారి దెయ్యాల దారి. చీకటి పడ్డాక ఈ దారిలో వెళ్ళకండి, చస్తారు. ఈ మంత్రాల అవ్వని చంపే దెయ్యమా? అని అనుకుంటూ చీకట్లో దెయ్యాల దారిలో ఒక్కర్తే నడుచుకుంటూ వెళ్తుంది. వెనుక దెయ్యాలు ఒక్కొక్కటి నడుస్తున్నాయి. ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవు? నువ్వు ఇంకా ఈ దారిలో తిరుగుతున్నావే తిప్పులాడి? ఇంతలో అక్కడికి ఒంటికాలు దెయ్యం రాగానే మిగతా దెయ్యాలు మాయమైపోయాయి. బబ్రూకా బూమ్ ఫట్, బబ్రూకా హామ్ ఫట్. ఆ రాత్రిపూట దెయ్యాల దారిని దాటుకుని ఒక ముసల్ది రావడం చూసి ఊరిలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. కేశవ మీ ఊరు వాళ్ళు పడుతున్న కష్టాల కోసం చెప్పాడు. నేను మిమ్మల్ని రక్షిస్తా. అవ్వని చూడగానే అందరికీ ఎక్కడ్లేని ధైర్యం వచ్చింది. అవ్వా, నువ్వు రాత్రిపూట దెయ్యాల దారి దాటి మా ఊరిలో అడుగు పెట్టావంటే నువ్వు మామూలు దానివి కాదు. నేను బేతాల సిద్ధి పొందిన మంత్రగత్తెని, మంత్రాల అవ్వని. అసలు ఏం జరిగిందో చెప్పు. 30 సంవత్సరాల క్రితం మదిర చాలా చిన్న గ్రామం అవ్వా. మా ఊరు సారంగపూర్. మా ముత్తాత సౌకార్ రంగాగారి పేరే మా ఊరి పేరు. మాది ఊరికి జమీందారు కుటుంబం. 8 తరాలుగా అదే ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఉంటున్నాం. నాన్నగారు ఊరు పెద్ద. నా తమ్ముడు నాగేంద్రకి దేవికాతో పెళ్ళయింది. కొన్నాళ్లకి నాన్నగారికి జబ్బు చేసింది, మంచాన పడ్డారు. తరువాత ఊరి పెద్ద నేనే అని, పెద్ద కొడుకు అవ్వడం వలన ఊరిలో ఏం చెయ్యాలి అన్నా నాన్న నాకే చెప్పేవారు. ఊరి గుడిలో మొదటి పూజ నేను నా భార్య చేసేవాళ్ళం. ఇదంతా తమ్ముడి భార్యకి నచ్చలేదు. ఆమె మాటలు తలకెక్కించుకున్న నా తమ్ముడు నేను ఊర్లో లేని సమయం చూసి దొంగాస్తి పత్రాలు తయారు చేయించాడు. మా నాన్న ఆస్తి మొత్తం చిన్న కొడుక్కే రాసినట్టు నకిలీ పత్రాలు తయారు చేసి నాన్న చనిపోవడంతో ఆస్తి పత్రాలు చూపించి నన్ను ఊర్లో నుండి పొమ్మన్నాడు. తమ్ముడు, దయచేసి నన్ను ఈ ఊర్లో నుండి పొమ్మనకు. ఇదే ఊర్లో ఎక్కడో ఒక చోట గుడిసె కట్టుకొని బతుకుతా. నువ్వు ఈ ఊర్లో గుడిసెలో ఉన్నా అందరూ నీకే మర్యాదిస్తారు. నన్నెవ్వడూ లెక్క చెయ్యడు.
కుదరదు. నాన్న నీకు ఈ ఊరిలో ప్రవేశం లేదు అని రాసిచ్చారు. అదేంటండి, ఊర్లోకి రాకుండా చేయడానికి చనిపోయిన గ్రామ పెద్దకి ఏం అధికారం ఉంది? అవును, అయినా ఇలా విల్లు రాశాడేంటి? అయినా చనిపోయే ముందు పిచ్చి పట్టిందా ఏంటి? అందరూ మా నాన్న కోసం చెడ్డగా మాట్లాడడం భరించలేక నేను ఊరు వదిలి వెళ్ళిపోవడానికి సరే అన్నాను. అన్నయ్య, ఇకపై నువ్వు నా ఊరి పొలిమేరలు కూడా అడుగు పెట్టకూడదు. నువ్వు ఏ ఊరిలో ఉన్నా ఆ ఊరి పొలిమేర దాటి అడుగు కూడా పెట్టను. నేను చచ్చినా నువ్వు ఉండే ఊర్లో అడుగు పెట్టను, ఒట్టు. అలా నేను, నా భార్య, పిల్లలతో ఈ ఊరు వచ్చేసాం. నా మీద అభిమానంతో సారంగపూర్లో వాళ్ళు ఒక్కొక్కరుగా ఈ మదీరాకి వలస వచ్చేశారు. కొన్నాళ్లకి మదీరా పెద్ద ఊరయింది. సారంగపూర్లో మనుషులు లేక నా తమ్ముడు, వాడి భార్య మాత్రమే అక్కడ ఉండేవాళ్లు. నా వల్లే డబ్బున్న సుఖం లేదు, మర్యాద లేదు అని నాపై, నా కోసం ఆ ఊరు వదిలి మదీరాకి వలస వచ్చిన సారంగపూర్ ప్రజలపైన ఒక ముసలి తాతని అమోఘ అనే కొండల్లో నుంచి తీసుకొచ్చాడు. ఆ తాత పేరు చిల్లంగి తాత. తాత, ఈ ఊర్లో వాళ్ళని ఒక్కడిగా చంపేయాలి. అది చూసి మా అన్నగాడు వెక్కి వెక్కి ఏడవాలి. అప్పటి నుండి మా ఊరి వాళ్ళ జుత్తు, కాలిగోర్లు, బట్లు, నడిచిన చోట మట్టిని తాత మదీరాలోకి వచ్చి రహస్యంగా సేకరించి క్షుద్ర ప్రయోగం చేసేవాడు. అదే చేతబడి. దానివల్ల ఊర్లో వాళ్ళు అర్ధాంతరంగా, అనుమానాస్పదంగా చనిపోయేవాళ్లు. 21 రోజులు నరకం అనుభవించి చనిపోయేవాళ్లు. నాగేంద్ర, నాకు రోజులు దగ్గర పడ్డాయి. నా ఓపిక తగ్గిపోయింది. నీకు చేతబడి చెయ్యడం నేర్పిస్తా. నేర్చుకో, నీ పగ సాధించు. అలా చిల్లంగి తాత దగ్గర క్షుద్ర విద్య నేర్చుకుని అర్ధరాత్రులు నాగేంద్ర నగ్నంగా పూజలు చేయడం చూసి భార్య మందలించింది. మీరు రోజు రోజుకి దెయ్యంలాగా మారిపోతున్నారు. నేను బుద్ధి తక్కువై ఆ రోజు ఆస్తి కాజేయమన్నాను. అందుకు దేవుడు మనకి పిల్లల్ని కనే భాగ్యం లేకుండా చేశాడు. ఈ ఆస్తి అనుభవించడానికి మన తర్వాత ఎవ్వరూ లేరు. వదిలేయండి ఈ క్షుద్ర పూజల్ని. మీ అన్నయ్యని క్షమించమని అడగండి. ఇక్కడికి వచ్చామనండి. చేతబడి నేర్చుకున్న వాడికి ఇంకా వెనక్కి వెళ్లే మార్గం లేదు తల్లి. చేతబడికి ఆకలి ఎక్కువ. అవును, ఆకలి. ఆ మదీరా ఊర్లో వాళ్ళనందరినీ చంపేదాకా నా ఆకలి తీరదు. కొన్ని రోజులకి తాత చచ్చిపోయాడు. చేతబడి చెయ్యాలి అంటే మదీరా ఊరు వాళ్ళ వస్తువులు, జుత్తు అది కావాలి. చేసిన ఒట్టు వల్ల ఆ ఊరు వెళ్ళలేక నేను ఏ ఊర్లో ఉన్నా ఆ ఊరి పొలిమేర దాటి అడుగు కూడా పెట్టను. నేను చచ్చినా నువ్వు ఉండే ఊర్లో అడుగు పెట్టను, ఒట్టు. దేవిక, నువ్వు వెళ్ళి ఆ ఊరు వాళ్ళ వస్తువులు తీసుకురా, లేదో ఈ చేతబడి నన్నే తినేసేలా ఉంది. దేవిక మా ఊరు వచ్చి జరిగిందంతా నాకు చెప్పి, నన్ను క్షమించండి, నా వల్లే ఇదంతా. ఈ ఆస్తి పత్రాలు నకిలీవి. మీరిప్పుడే మన ఊరు వచ్చేయండి. లేదు తల్లి, ఇదే ఇకపై నా ఊరు. నన్ను నమ్ముకొని ఇక్కడ చాలా మంది ఉన్నారు. పైగా ఊర్లో అడుగు పెట్టనని ఒట్టు పెట్టాను. కావాలంటే నువ్వు కూడా మాతో పాటు ఇక్కడే ఉండిపో. అలా దేవకి ద్వారా నాగేంద్ర చేసింది మాకు తెలిసింది. ఆ తరువాత కొన్ని రోజులకి దేవకి మంచాన పడి 21 రోజులకు చనిపోయింది. అక్కడ నాగేంద్ర కూడా చనిపోయాడంట. అయితే మా సారంగపూర్ వాళ్ళకి ఒక ఆచారం ఉందవ్వా. ఆడపిల్లకు పెళ్లి చేయాలి అంటే తండ్రి బ్రతుకుంటే తాత, తాత బతికుంటే ముత్తాత సమాధిపై మట్టిని ఆమోద కలశంలో ఒంటరిగా అమావాస్య మధ్యాహ్నం పెళ్లి కూతురు శ్మశానంకి వెళ్లి తేవాలి. అలా తెచ్చిన కలశంలో అబ్బాయి చేత తులసి విత్తనాలు వేయించి నీళ్లు పోస్తాం. 21 రోజుల్లో మొలకలు వస్తే పూర్వీకులు ఆ పెళ్లికి ఆమోదం తెలిపినట్లు, లేదో ఆ పెళ్లి జరగదు. అలా వెళ్లిన పెళ్లి కూతుర్ని కూడా చేతబడి చేసి చంపుతున్నాడు చచ్చి దెయ్యమైన నాగేంద్ర. ఓహో, అంత పోటుగాడా వాడు? సరే, అయితే పెళ్లికి సిద్ధంగా ఉన్న కన్నెపిల్ల ఎవరైనా ఉన్నారా? అలా శంభునాథ్ మనవరాలు పల్లవిని అమావాస్య రోజు మధ్యాహ్నం దెయ్యాల దారిలో పంపించారు. ఈ తాయెత్తు చేతికి కట్టుకో, ఏం కాదు. నాగేంద్ర ఇంటి ముందు ఉన్న ఏదో ఒక మొక్కని తీసుకురా, వాడిని ఆవాహం చేసి రప్పిస్తా. జాగ్రత్త, నీ వస్తువులు ఏవి వాడికి దొరకనివ్వకు.
పల్లవి నడుచుకుంటూ వెళ్లి వాళ్ళ ముత్తాత సమాధిపై మట్టిని ఆమోద కలశంలో వేసుకుని తిరిగి వస్తుండగా అలా కింద పడిన పువ్వుకి పల్లవి వెంట్రుకలు ఉన్నాయి. అది ఏమీ గమనించని పల్లవి ఇంటికి వచ్చి బావతో కలిసి విత్తనాలు నాటి ఆ కలశాన్ని చెట్టుకు కట్టి అవ్వ అడిగిన మొక్కని ఇచ్చి వెళ్లిపోయింది. పావని తెచ్చిన మొక్కని బేతాలు ముగ్గులో పెట్టి పిలిచినా ఆ ఒంటికాలు దెయ్యాన్ని రప్పించలేకపోయింది అవ్వ. వీడు ఎవడో చాలా శక్తి ఉన్నవాడు. బేతాల తంత్రంకే లొంగడం లేదు. వీడి అంతు చూస్తా. మరుసటి రోజు పల్లవి ముక్కులో నుండి రక్తంతో మంచాన పడింది. అది తెలిసి అవ్వ, ఓ, వీడు ఊరిలో అడుగు పెట్టానన్నాడు కదా. సరే, పొలిమేర దాటి నేనే వస్తున్నా అని దెయ్యాల దారి మధ్యలో బేతాల తంత్రంతో ముగ్గు వేసి అందులో కపాల హోమం చేస్తూ నాగేంద్రని పిలుస్తుంది. నాగేంద్ర దెయ్యంలా వచ్చి, నీకు నా చేతిలోనే చావు రాసి ఉందే ముసలే. అది అసాధ్యం రా. అసలు నీ కోపం ఎవరిపైన? ఏం చేస్తే నీ పగ చల్లారుతుంది? నా అన్న మంచితనం వలన నన్ను అందరూ వదిలి వెళ్ళిపోయారు. అందుకే పగబట్టా. నా ఊరి వాళ్ళందరిపైన పగబట్టా. నా పెళ్ళం నన్ను వదిలి వెళ్ళిపోగానే ఇంట్లో ఉన్న తన బట్టలతో నేనే చేతబడి చేసి చంపేశా. ఇంక ఎవరు దొరక్క నా కాలికి నేనే చేతబడి చేసుకొని కాలిని నరుక్కొని సమాధి చేసుకున్నా. చెక్కగాలితో తిరుగుతూ ఊరు మొత్తానికి ఒక్కడినే ఉండలేక శ్మశానంలో చెట్టు కూరి పోసుకొని చనిపోయి దెయ్యమై చీకటి పడగానే దెయ్యాల దారిలో తిరుగుతూ మందిర ఊరిలోకి వెళ్లే వాళ్ళని వచ్చే వాళ్ళని చంపుతున్నా. పగటిపూట రాలేను గనుక నా ఊరిలోకి ఎవరు వచ్చినా వాళ్ళ కాలి అడుగులు మట్టి, కన్నీళ్లు, జుత్తు, బట్టలు ఏది దొరికితే వాటితో చేతబడి చేసి ఆనందిస్తున్నా. సరే, పల్లవి నీకు కూడా మనవరాలే కదా. తను చావు బతుకుల్లో ఉంది. నీ చేతబడి ప్రయోగాన్ని వెనక్కి తీసుకో. అసంభవం. అది నా మనవరాలైతే ఏంటి? నా పగ ఆ సంగునాథ్ గడిపోయిన వాడు కావాలి. ఓ, నీకు తెలియదా? మనవరాలికి చేతబడి చేశారని తెలిసి శంభునాథ్ నిన్ననే చనిపోయాడు. నేను నమ్మను. అదిగో డప్పుల మూత. శంభునాథ్ ఆఖరి కోరిక తన పూర్వీకుల ఊరు సారంగపూర్లోనే తనని పూడ్చి పెట్టాలని. బతికి ఉండగా ఆ ఊరిలో అడుగు పెట్టను అని ఒట్టు వేశాడంట కదా. అందుకే చనిపోయాక ఆ ఊరిలో పూడ్చి పెట్టమన్నాడు. నువ్వు చేతబడి చేస్తావన్న భయంతో ఎవరు శవాన్ని సారంగపూర్ తీసుకువెళ్ళమంటే నేను నా శిష్యులు 4 పురమాయించాను. వాళ్ళు కపాల సిద్ధి ఉన్నవాళ్ళు, కాళ్ళకి కపాల కడియాలు ఉన్నవాళ్ళు. వాళ్ళని నువ్వు ఏమీ చెయ్యలేవు. సారంగపూర్ శ్మశానంలో ఒంటికాలి దెయ్యం చూస్తుండగానే ఆ 4 శంభునాథ్ని పూడ్చిపెట్టేశారు. ఇదంతా చూస్తున్న ఒంటికాలి దెయ్యం సంతోషంతో, చచ్చాడు చచ్చాడు, నా పగ తీరింది. అలా అనగానే మంత్రాల అవ్వ తన మంత్రదండంతో దెయ్యం కాలిపై కొట్టగానే కింద పడ్డాడు. వెంటనే వాడిపై మండుతున్న కర్పూరం వేసి మంత్రజలం జల్లి ఆ మంత్రాలకి అక్కడే ఒంటికాల దెయ్యం భస్మమైపోయింది. ముందే మంత్రాల అవ్వ చెప్పినట్టు ఆమోద కలశంతో మట్టి తవ్వడానికి పల్లవి వెళ్ళినప్పుడే సమాధిలో ఒక పేటిక ఉండేలా పెట్టి చచ్చినట్టు నటించిన శంభునాథ్ని సమాధిలో వేయగానే
కిందన ఉన్న పేటికలోకి దూరిపోయాక అప్పుడు దానిపైన మట్టి కప్పేశారు. ఒంటికాల దెయ్యం భస్మమైపోగానే శంభునాథ్ని బయటకు తీశారు. చేతబడి ప్రయోగం చేసినవాడు చనిపోవడంతో పల్లవి కోలుకుంది. 21 రోజులకి ఆమోద కలశంలో మొలకలు వచ్చాయి. అందరూ సంతోషంగా పల్లవికి వాళ్ళ బావతో పెళ్లి నిశ్చయించారు. వాళ్ళ ఊరు బయలుదేరుతున్న మంత్రాల అవ్వతో, మా 2 ఊర్లకి పట్టిన పీడ పోగొట్టావవ్వా, నీ రుణం తీర్చుకోలేనిది. మీ 2 ఊర్లు భద్రం, కానీ దెయ్యాల దారి ఎప్పటికీ రాత్రుళ్ళు ప్రమాదమే. బ్రతికుండగా ఆ ఊర్లో అడుగు పెట్టనని మాటిచ్చావ్వా, కానీ నా మనవరాల కోసం మాట తప్పాల్సొచ్చింది. అడుగు ఎక్కడ పెట్టావ్? నిన్ను నలుగురు మోసుకు వెళ్లారు. అయినా వాడు నకిలీ ఆస్తిపత్రాలు సృష్టించాడని వాడి పెళ్ళమే చెప్పింది కదా. మీ నాన్నేమీ చెప్పలేదు కదా నిన్ను ఆ ఊర్లో అడుగు పెట్టొద్దు అని. హ్మ్, అది నిజమే అవ్వా. సరే, అందరూ జాగ్రత్త, వెళ్ళి వస్తా. అని చెప్పి అవ్వ ఒక్కర్తే నడుచుకుంటూ చీకట్లో దెయ్యాల దారిలో వెళ్తుంది. ప్రియా, ఓ ప్రియా, ఒక్కసారి నన్ను చూడవు? వచ్చిందండి వగలాడి.